ఆశా వర్కర్లకు ఇచ్చిన జీవోలని తక్షణమే అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు. ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును పెంచి ఆశా వర్కర్లకి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. వేతనంతో కూడిన ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడిన వెటనరీ లీవ్లను ఇవ్వాలి, వేతనంతో కూడిన వెటనరీ లీవ్లను, చనిపోయిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులను, చనిపోయిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులను, రిటైర్మెంట్ బెనిఫిట్, ఆశా వర్కర్ల యొక్క రిటైర్మెంట్ వయో పరిమితిని, ఈరోజు మేము ప్రధానంగా ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 8వ తారీఖున మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి మన హెల్త్ కమిషనర్ గారు మమ్మల్ని ఫిబ్రవరి 9వ తేదీన చర్చలకు పిలిచారు. ఆ చర్చల సందర్భంగా కొన్ని జీవోలు మాకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ జీవోలు ఇప్పటి వరకు వచ్చి అవి అమలు చేయలేదు. దానివల్ల ఆశా వర్కర్లు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నాము. ఆ జీవోలకు మాకు వెంటనే తక్షణమే ఇవ్వాలని ఈరోజు మేము ధర్నా చేపట్టాము. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు. 60,000 ఇస్తామన్నారు. అది ఇంతవరకు ఆ జీవో రాకపోవడం వల్ల రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్లకి ఎటువంటి ఆధారం లేకుండా అవుతుంది. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతానన్నారు. అది కూడా రాకపోవడం వల్ల 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ 2 సంవత్సరాలు కాలపరిమితిని ముందుగానే వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రికార్డులు ఇస్తామన్నారు. రికార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వలేదు. రికార్డులు ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు. ఆన్లైన్ చేయాలంటే ఫోన్లు పనిచేస్తేనే కదా ఆన్లైన్లో చేస్తారు. ఆ ఫోన్లు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, మాకు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేపట్టాం. అలాగే చనిపోతున్నారు ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలో. ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. మాకు ఈ జీవాలన్నీ త్వరగా వస్తే మా ఆశాలకు న్యాయం జరుగుద్దని మా ఉద్దేశం. ఆ జీవాల వల్ల రాకపోవడం వల్ల ఆశా వర్కర్లు చనిపోతే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబం చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఆ జీవాలన్నీ త్వరగా ఇవ్వాలని, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. మా జీవాలన్నీ కూడా త్వరగా ఇప్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం.